ఇక వచ్చింది నమస్తే తెలంగాణ వచ్చింది. వరేకో పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్నాం. రోడెక్కిన గురుకుల విద్యార్థినులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రాస్తారు. ఏడుస్తూ అధికారులకు తమ గోడు వెల్లడి. అన్నంలో పురుగులు, పప్పుచారులో పురుగులు, చివరికి తాగే నీళ్లలోనూ అవే దర్శనమిస్తుండటంతో గిరిజన గురుకుల కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగిర్ర దేవుడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిజాం సాగర్ ప్రధాన రహదారిపై సోమవారం వారు రాస్తారోకో చేపట్టిరాటరా నాయనా. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తహసీల్దారు ప్రేమ్ కుమార్, అదనపు కలెక్టర్ విక్టర్తో విద్యార్థినులు తమ గోడు వెళ్ళబోసుకురాటరా దేవుడు. అన్నంతో పాటు కూరలు, స్నాక్స్లో పురుగులు ఉంటున్నాయని వాటిని తినడం వల్ల తమకు తరచూ కడుపు నొప్పి వస్తుందని ఏడుస్తూ బాధపడుతూ ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకురు పోరగాళ్ళు. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు, మరి ఇట సంగతి ఏంది ఏం కదా, మరి పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం అనేది కథ బయటకు వస్తుంది. కాబట్టి ఎక్కడ ఇది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రాస్తారు. ఒక్కసారి కామారెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్ చేద్దాం, ఏమంటుందో కోజా. కామారెడ్డి ఎమ్మెల్యే ఏమంటాడు ఏంది? పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం, రోడెక్కిన గురుకుల విద్యార్థినులు. పెద్ద మనిషి ఫోన్ లేపుతలేడుగా. ఏమైంది? ఎవరు ఫోన్లు ఎత్తలేరు? సరే చూద్దాం, మళ్ళీ ఏమైనా ఫోన్ చేస్తే మాట్లాడదాం. ట్యాపింగ్ కుట్రలు పటాపంచలు, సినీ ప్రముఖుల ఫోన్లే